మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవుని అల్వాల్లోని శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం భారీగా బారులు తీరారు. ఈ సందర్భంగా శివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ఉపవాస దీక్షలు చేపట్టారు. ఆలయ ప్రాంగణం మొత్తం శివనామస్మరణతో మారుమోగిపోయింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పెద్ద శ్రీధర్ శర్మ మాట్లాడుతూ ఈ ఆలయంలో శివలింగానికి ఉన్న ప్రత్యేకత గురించి తెలిపారు. లింగంలో ఒక భాగం తెల్లగా ఉంటుందని, ఒక భాగం నల్లగా ఉంటుందని, మధ్యలో అర్ధచంద్రాకారంలో అర్ధనాదీశ్వరుడు ప్రస్ఫుటంగా కనిపిస్తాడని తెలిపారు. ఈశ్వరుడు వెంకటేశ్వరుడు బొకే వేదికపై కొలువైనటువంటి ఆలయం శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి ఆలయం అని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. రేపు స్వామివారికి పురహుతి, తదుపరి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. व्हाट्सएप पर सेंड कर देना सर। ఓం నమ శివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలతో మీ అందరికీ కూడా ఈశ్వరానుగ్రహం కలగాలని కోరుకుంటూ ఇవాళ ఈ మాధ్యమాల ద్వారా నేను మన దేవుని ఆల్వాల్లో కొలువైనటువంటి శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి యొక్క స్థితిని, అంటే ఆయనకున్నటువంటి శక్తి గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ అన్ని చోట్ల శివాలయాలు ఉండొచ్చు, కానీ ఇది శివ పంచాయతనం. ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం. ఇది శివ పంచాయతనం. సూర్యుడు, అటు అమ్మవారు పార్వతీదేవి, ఇటు వెంకటేశ్వర స్వామి, అటు విఘ్నేశ్వరుడు కొలువై ఉన్నటువంటి మహా అద్భుతమైనటువంటి ఆలయం. మరి ఈ ఆలయంలో శివలింగానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, లింగంలో ఒక భాగం అంతా కూడా తెల్లగా ఉంటుంది, ఒక భాగం అంతా నల్లగా ఉంటుంది. అందులో మధ్యలో అర్ధచంద్రాకారంతో అర్ధనారీశ్వర స్వామి ప్రస్ఫుటంగా కనిపిస్తాడు మనందరికీ కూడా మీరు చూస్తే. అయితే ఇలాంటి పర్వదినాలలో దాన్ని అంతగా మనం తిలకించి సూక్ష్మంగా గ్రహించే అంటటువంటి సమయం ఉండదు. కాబట్టి మిగతా పర్వదినం కానటువంటి రోజుల్లో వస్తే మీరు చాలా అద్భుతంగా చూడొచ్చు. అలివేలుమంగా పద్మావతి సమేతంగా కొలువై ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని, అర్ధనారీశ్వర స్వరూపంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి, అంటే శివకేశవులకు భేదం లేదు, ఇద్దరూ సమానమే, ఒకరు లేకపోతే ఇంకొకరు లేరు అన్నట్టుగా వారిద్దరూ ఒకే వేదిక మీద ఈశ్వరుడు వెంకటేశ్వరుడు కొలువై ఉన్నటువంటి చక్కటి ఆలయం మన ఉమాచంద్రమౌళీశ్వర స్వామి ఆలయం. మరి ఇంతటి అద్భుతమైనటువంటి ఆలయంలో ఇవాళ ఎంతోమంది, 50 మంది కూడా తిలకించడానికి, చూడటానికి, ఆ స్వామి మీద ఉన్నటువంటి ప్రేమను ప్రదర్శించుకోవడానికి ఆప్యాయతతో, అనురాగంతో, భక్తితో, శ్రద్ధాపూర్వకంగా
ఇవాళ ఈ మహాశివరాత్రి నాడు అల్వాల్ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది అశేషంగా ఇక్కడికి విచ్చేసి స్వామివారిని చక్కగా అభిషేకించి అర్చించి కొలిచి వేడుకొని చక్కగా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇలాంటి మాధ్యమాల ద్వారా ఇంకా 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 ఈ యొక్క ఆలయ విశిష్టతను 10 మందికి తెలిసే విధంగా, అది 100 మందికి చేరేటట్టుగా, అది 1000 మందికి చేరేటట్టుగా, లక్షల మందికి చేరేటట్టుగా ఈ మాధ్యమాలు ప్రయత్నిస్తున్నటువంటి వీరందరికీ కూడా మనసా వాచా కర్మణ నమస్కారం చేసుకుంటూ, విలేకరులందరూ కూడా మన యొక్క దేవాలయాల యొక్క వార్తల్ని అందరికీ అందించడానికి వారు చేస్తున్నటువంటి ఈ కృషికి నిజంగా భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని కోరుకుంటూ, సదాశివ మన యందు ఆ సదాశివుడి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, ఈ మహాశివరాత్రి నాడు రేపు సోమవారం జరగబోయేటటువంటి అన్నప్రసాదంలో అలాగే పూర్ణాహుతి కార్యక్రమంలో మీరంతా భాగం పంచుకోవాలని కోరుకుంటూ, చక్కగా స్వామి యొక్క ప్రసాదాన్ని రేపు భుజిస్తారని భావిస్తూ అందరికీ మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్సు.